ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అనుమతి లేని ఫ్లెక్సీలను తొలగించండి. సెప్టెంబర్ కల్లా ఫ్లెక్సీ ఫ్రీ సిటీ లక్ష్యం. కమిషనర్ భావన ఆదేశం. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వెల్లడి. కార్గిల్ అమరవీరుల త్యాగాలు అజరామరమైనవే. బీజేపీ నాయకులు ఉద్ఘాటన. కాకినాడలో రోటరీ డిస్ట్రిక్ట్గా ఉన్న డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పర్యటన. జీజీహెచ్లోని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ సందర్శన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాకినాడ నగరంలో అనుమతి లేని ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ కల్లా ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని కమిషనర్ భావన పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక వెంకటనగర్లోని సురేష్ చికెన్ సెంటర్ నుంచి సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ భావన ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ నగరపాలక సంస్థ అనుమతి లేని ఫ్లెక్సీలన్నింటినీ తక్షణమే తొలగించాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు. అనుమతి లేని ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోల్డింగ్లను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. అనుమతి లేని ఫ్లెక్సీలను తొలగించడం ద్వారా సెప్టెంబర్ నాటికల్లా కాకినాడకు ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నగర సుందరీకరణను దృష్టిలో ఉంచుకుని ఆయా వ్యాపార సంస్థలు నగరపాలక సంస్థకు సహకరించి అనుమతి లేని ఫ్లెక్సీలను స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. అలా తొలగించని పక్షంలో నగరపాలక సంస్థ తరపున తొలగించి వాటిని ఏర్పాటు చేసిన సంస్థలపై తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా అనుమతి లేని ఫ్లెక్సీల తొలగింపు ప్రక్రియను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట MHO డాక్టర్ పృథ్వీచరణ్, ACP నాగశాస్త్రులు, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, పలువురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ ఉద్యోగులున్నారు. told to clear flexis, unauthorized flexis which are not authorized, any advertisement which is not authorized by KMC. So we have chosen this 1 kilometer stretch and that we are removing, and we are going on a drive now for next 4 to 5 weeks. We will make Kakinada a flexi free city where no unauthorized flexi will be permitted at all. This applies to all the flexis which have not taken permission from KMC. In a drive mode, like 4 to 5 weeks by September end, we will achieve this mission. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధిపరిచి కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా నిలబెట్టేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం జగేచెరు కాలనీలో ఉన్న బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కిట్లు పంపిణీ కార్యక్రమానికి మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పలువురు ప్రముఖులు, విద్యార్థులు పలువురు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి మర్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా పాఠ్యపుస్తకాల కిట్లను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఆర్వి ప్రసాద్, గోపాలకృష్ణ, హెచ్ఎం శ్యాంబాబు, జనసేన నాయకులు దానం లాజాబాబు, పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, చెల్లుబోయిన సతీష్, చల్లా లక్ష్మి, తోలటి శిరీష, జవాది ప్రసాద్, జ్యోతిల సతీష్, బొజ్జా లోవరాజు, ఆగంటి ప్రభాకర్, సూరిశెట్టి జయకృష్ణ, పల్నాటి మధుబాబు, బీజేపీ నాయకులు పసుపులెట్టి సత్యబాబు, తోట ఏడుకొండలు, ఒలటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఏవైతే ఈ కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయో చూడండి, అవి కనీసం కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. నిజంగా కూడా ఈవేళ తల్లిదండ్రులు కూడా న్యూనతాభావం వదిలేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అదేదో చిన్న భావనని కేవలం కార్పొరేట్ స్కూల్లో చదివించాలి. నిజంగా కూడా ఈవేళ ఇంత సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఏ ప్రైవేట్ కళాశాలలో కూడా ఉండరు. గవర్నమెంట్ ఇంతమంది సిబ్బందిని చేసి ఇది మార్పు తల్లిదండ్రుల్లో కూడా రావాలి. మనం ఈ విద్యా వ్యవస్థలని బాగుపడాలంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో నేను ఎవరి నా దగ్గరికి ఏ ఉపాధ్యాయులు మొట్టమొదటి అడుగుతాను, ఈ ఏడాది అడ్మిషన్లు ఎలా ఉన్నాయండి. ఎందుకంటే మనం పటిష్ట చేయవలసింది ఇక్కడ కంటే అద్భుతమైన విద్యనేమి బోధించరు. ఈ పాఠశాలలో చదవడం మీరంతా అదృష్టంగా భావించండి. ఏమాత్రమైన న్యూనతాభావం కూడా పడవలసిన లేదు. ఇందాక పెద్దలు చెప్పారు, అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు. అంచేత వారెవరికి కూడా తక్కువ కాదు. న్యూనతాభావాన్ని వీడండి. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవేళ మీరు కష్టపడితే ఆకాశమే హద్దు. ఈవేళ నిజంగా కూడా ప్రపంచం ఏ స్థాయిలో ఉందంటే, గతంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు కొన్ని వర్గాల వరకు కొన్ని ఆటలకు అని ఉండేది. ఎప్పుడైతే స్వేచ్ఛాయుతమైన వాతావరణం, ఎకానమీ ఓపెన్ అప్ అయిందో అందరికీ అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదివితే అవకాశం రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చక్కగా చదువుకోండి. ఉజ్వల భవిష్యత్తుకి మీరంతా కూడా బాటలు వేసుకోండి. ఇంతటి చక్కటి ఉపాధ్యాయులు మీకున్నారు. వీరందరినీ కూడా వారు చెప్పే పాఠాలు జాగ్రత్తగా నేర్చుకొని మీరు ఉజ్వలమైన భవిష్యత్తుని అందుకోవాలని, మీ భవిష్యత్తు. కార్గిల్ విజయ దినోత్సవ్ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులు అర్పిస్తూ కాకినాడ నగరంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కోకిలిగడ్డ గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాలగామ లక్ష్మీ ప్రసన్నలతో పాటు ఎన్సీసీ విద్యార్థులు, పీఆర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్లు మాట్లాడుతూ, భారతదేశంలోకి కార్గిల్ మార్గం ద్వారా చొరబడేందుకు పాక్ ముష్కరులు చేసిన ప్రయత్నాన్ని భారత్ అప్పటి మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి హయాంలో చేసిన యుద్ధంలో పాక్ చర్యలను తిప్పికొట్టడం జరిగిందని, ఈ యుద్ధంలో దాదాపు 570 మంది వరకు భారత సైనికులు తమ ప్రాణాలను బలిదానం చేయడం జరిగిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ 2 రోజుల పాటు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ యుద్ధంలో చాలామంది జవాన్లు, 576 మంది జవాన్లు చనిపోవడం జరిగింది. అలాగే ఈ 1367 మంది ఈ యుద్ధంలో గాయపడడం జరిగింది. దీని కారణంగా మన పాకిస్తాన్ సైన్యం కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే మన భారత సైన్యం వాళ్ళని తరిమికొట్టి మన జాతీయ జెండాను, అంటే రేపు జూలై 26న 1999లో జాతీయ జెండాను కార్గిల్లో ఎగరేయడం జరిగింది మన ప్రాంతంలో మళ్ళీ తిరిగి. కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఆ అమరవీరులను తలుచుకోవడం జరుగుతుంది, వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అందుకే ఈరోజు 25వ తారీఖున ఈ ర్యాలీ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ర్యాలీ. అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుందండి. ఇది 25వ తారీఖున ఇక్కడ బాలాజీ చెరువు సెంటర్ కాడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవ్వి అమరవీరుల స్తూపం దాకా, పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దాకా ఈ ర్యాలీ పూర్తవడం జరుగుతుంది. అక్కడ జ్యోతి వెలిగించి 24 గంటలు ఆ అమరవీరుల స్తూపం దగ్గర జ్యోతి వెలిగించి రేపు జవాన్లందరికీ సన్మానం చేయడం జరుగుతుందండి. ఇంకా ప్రాణాలు అర్పించిన ఈ మన వీర జవాన్ల స్మృతిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కాలేజీల్లో ఈ సెమినార్లు పెట్టడం జరుగుతుంది. కార్గిల్ యుద్ధ సందర్భంగా ఏ నేపథ్యంలో జరిగింది, ఏ విధంగా మన సైన్యం విజయం సాధించింది అని చెప్పడం జరుగుతుంది. మనం గమనిస్తే కనుక మనకి స్వాతంత్రం వచ్చింది, దేశం మత ప్రాతిపదికన 2గా విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కాశ్మీర్ మీద కన్నేసి ఎప్పుడు కబలిద్దామా అని చూస్తూ ఉంది. ఆ
ప్రయత్నంలో భాగంగానే కార్గిల్లో కొంతమంది ముష్కరులను పంపడం, ఆ తర్వాత డైరెక్ట్గా పాకిస్తాన్ సైన్యం ఎంటర్ అవ్వడం, మన అప్పటి స్వర్గీయ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారి నేతృత్వంలో మన సైనికులు వీర పోరాటం చేసి దగ్గర 527 మంది సైనికులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. చాలా చిన్న వయసు ఆఫీసర్లు కూడా 30 వయసులో ఉన్న ఆఫీసర్లు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి స్మృతిగా ఈ 2 రోజుల కార్యక్రమం మన కాకినాడలో నిర్వహించడం జరుగుతుంది. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధికారిక పర్యటనలో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ధాత్రి తల్లిపాలు బ్యాంకును సందర్శించారు. ధాత్రి తల్లిపాలు బ్యాంక్ మేనేజర్ మాధవ్ ధాత్రి తల్లిపాలు బ్యాంకులోని వివిధ విభాగాలను రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావుకు చూపించారు. రోటరీ జిల్లా గవర్నర్ వెంట పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ, టిక్కు రోటరీ క్లబ్ అధ్యక్షులు పోలిస టి ఈశ్వరరావు, కార్యదర్శి తడాల బుజ్జి, అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ తడాల వరప్రసాద్, రొటేరియన్లు నామన రమేష్, టివి రమణారావు, పి సుబ్బారావు, కృష్ణమోహన్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృష్ణరాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తల్లి పాలు బ్యాంకు యొక్క ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలను తన స్థానంలో తయారైన పాలని బయటికి పాడు చేయాలని అనుకోదు, బయట పారబోయాలని అనుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ ధాత్రి ఫౌండేషన్ వాళ్ళు అలాగే రోటరీ క్లబ్స్ కూడా ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఎందుకోసమంటే ఏదైతే మదర్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని స్టోర్ చేసి ఆ బేబీకి అవసరమైతే ఏదో డోనర్ బేబీ మదర్ అయితే ఆ బేబీకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్సెస్ కానీ ప్రొడ్యూస్ అయితే అది ఇంకో బేబీస్ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది? మనందరూ గమనించాల్సింది, ఇండియాలో మనం ప్రముఖంగా ఇబ్బంది పెడుతుంది ప్రిమిచ్యూర్ డెలివరీస్ అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్, అలాగే సిక్ బేబీస్. ఇప్పటికి కూడా 1000 మంది బేబీస్ పుడితే అరౌండ్ 29 బేబీస్ ప్రివెంటబుల్ కాజెస్ తోటి మనకి చనిపోతున్నారు. సో అలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలన్నా, ప్రివెంట్ చేయాలన్నా ఫ్యూచర్లో సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తల్లిపాలు ఏదైతే బేబీకి పుట్టిన బేబీ కొంచెం స్టెబిలైజ్ అయిన దగ్గర నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, అది గొట్టం ద్వారా ఇవ్వడం కానీ లేదా బేబీ స్లోగా తీసుకుంటే స్పూన్ ద్వారా కానీ ఇవ్వడం అనేది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ బేబీ యొక్క అవుట్కమ్ పెరిగి నియోనేటల్ మార్టాలిటీ రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. 2030 సంవత్సరానికల్లా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా సింగిల్ డిజిట్ తీసుకురావాలన్నది ప్రధానమైన కోరిక అనమాట. అంటే less than 10 ఈ ఇన్ఫెంట్ నియోనేటల్ మార్టాలిటీ రేట్ తీసుకురావాలన్న దాని గురించి ప్రయత్నం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలంలో 8 విలీన గ్రామాలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేసి తక్షణం ఎన్నికలు నిర్వహించి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పౌర సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. గత 13 ఏళ్లుగా రమణయ్యపేట గ్రామ పంచాయతీకి స్థానిక పాలన లేకుండా కొనసాగించడం శ్రేయస్కరం కాదని స్థానిక పౌర సదస్సు అభిప్రాయపడింది. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు రమణయ్యపేట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులతో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనం చేపట్టిన ప్రభుత్వం 2017 కాకినాడ నగరపాలక సంస్థలో రూరల్లోని 8 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటికి కూడా ఎన్నికలు నిర్వహించాలి లేదా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఎటూ కాకుండా ప్రజాపాలన లేకుండా చేయటం భావ్యం కాదన్నారు. ఎన్నికల నిర్వహణకై 8 గ్రామాల పెద్దలతో కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రమణరాజు తెలిపారు. అడబాల మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి 5 ఏళ్లకోమారు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందన్నారు. కానీ రూరల్ మండలంలో 8 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వాటి తీర్మానం ప్రకారం విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయించాలని గతంలో కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు అనిల్, కేవీపీ బాలాజీ, పోతుల శ్రీనివాస్, కోడి సీతారామయ్య, పాలిక శ్రీనివాస్, పి వేణుబాబు, చింతపల్లి అజయ్ కుమార్, తాటికాయల వీరబాబు, బీకే మహేష్, వై సత్యనారాయణ, మాచవరపు సత్యనారాయణ, పి చంటిరెడ్డి, విత్తనాల రమణ, ఔషారాణి, జోగా అప్పారావు, విజయ్ కుమార్, పెంకే వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే స్వామినగర్ టీచర్స్ కాలేజ్ సంబంధించినటువంటి విషయం మీద ఈ 6 గ్రామాలు కలపడం కలపడం ఏంటనేటువంటి దాని మీద అది స్పందించింది తప్ప ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ లేదు. అయితే ప్రభుత్వం వారు ప్రత్యేకంగా పరిశీలన చేసి ఈ యొక్క గ్రామాల విలీనం మీద వారు స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుని గవర్నర్ ఆర్డినెన్స్ ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఈ గ్రామాల విలీనంతో బైఫర్కేషన్ ఎన్నికల నిర్వహణ చేయాలి. అట్లా సాధ్యం కాని పక్షంలో పంచాయతీలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఆ మేరకు రమణయ్యపేటలో ఈ
13 సంవత్సరాలుగా ఇక్కడ రోనపేట గ్రామంలో అయితే గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. మరి ముఖ్యంగా ప్రశ్న వాస్తవంగా చూస్తే హైకోర్టు ద్వారా ఏదైనా పంచాయతీ ఎన్నికలు జరిగింది ప్రజాప్రతినిధుల యొక్క తీర్మానంతో విలీనం చేయాలనేది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. అంచేత రావణపేట గ్రామాలన్నింటి కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి వారి అభిప్రాయం అంటే ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు వాడు విలీనం చేయాలా పంచాయతీ కొనసాగించాలనే నిర్ణయాన్ని మరి ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంలో భావితరాల భవిష్యత్తుకు పర్యావరణానికి హాని కలిగించే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించవద్దని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన నగర ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక 27వ డివిజన్ తిలక్ వీధిలోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్ద నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నిషేధించిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వీటికి దూరంగా ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కాటన్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు. ఆ మేరకు విద్యార్థులు చైతన్యవంతులు కావాలని కమిషనర్ కోరారు. నిషేధించిన తక్కువ మందం కలిగిన క్యారీ బ్యాగులను వినియోగించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ప్రజలు కూడా వీటి వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శంకర పావని, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కూటమి సభ్యులు పాల్గొన్నారు. కిచెన్లో కూడా మనం ఇది దాల్ ఉన్నాయి, అదే పప్పు ఉన్నాయి, ఏమేమి ప్లాస్టిక్లో పెడతాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కొన్ని ప్లాస్టిక్ చాలా బాగా ఉండొచ్చు, అదే అనుకోలేదు నేను. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ ఆర్ నాట్ గుడ్. అదే కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండ్ గ్లాస్తో రిప్లేస్ చేసేసాను, రైట్? సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత దారుణంగా ఉండొచ్చు, హౌ atrocious it can be for environment and for us. It has to start from the students. మీరే చెప్పాలి, మీ ఇంటిలో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీరే చెప్పాలి ప్లాస్టిక్ యూజ్ చేయకండి. మైక్రో ప్లాస్టిక్స్ ఉంటుంది అందులో, బాడీలో ఉంటే క్యాన్సర్ కూడా ఉండొచ్చు, చాలా ప్రాబ్లం ఇవ్వచ్చు. ప్లాస్టిక్ మాకు అందరికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగ్కి జూట్ బ్యాగ్ ఉంటుంది, అంతే కదా, కాటన్ బ్యాగ్ ఉంటుంది, సింగిల్ యూజ్. ఇప్పుడు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కూడా వచ్చింది, మనం ఇంట్రడ్యూస్ చేసేస్తాము కొన్ని టైంలో, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము. మీ ఇంటికి నుంచి కూడా ఈ బిహేవియర్ స్టార్ట్ చేసుకోండి. దట్ ప్లాస్టిక్ ఎంత పాసిబుల్ అదే మనం విల్ ట్రై టు రిప్లేస్ ఇట్, అవాయిడ్ చేస్తాము. ఓకే, ఇది స్పెషల్గా మెసేజ్ నాకు ఇవ్వాల్సిందే. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధికారిక పర్యటన నిమిత్తం కాకినాడ నగరానికి విచ్చేశారు. రామ్కోస భవనం వద్ద రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావుకు కాకినాడ రోటరీ క్లబ్ సభ్యులు, అధ్యక్షులు పోలిసెట్టి ఈశ్వరరావు ఆధ్వర్యంలో పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. తన అధికార పర్యటనలో భాగంగా ఆసరా ఆటిజం స్కూల్ను సందర్శించి నిర్వాహకులను పిల్లల గురించి అనేక అంశాల గురించి రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. ఈ స్కూల్కు రోటరీ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ గవర్నర్ వెంట పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ, టిక్కు, క్లబ్ అధ్యక్షులు పోలిసెట్టి ఈశ్వరరావు, సెక్రటరీ తడాల సత్యనారాయణ, రోటేరియన్లు టీవీ రమణారావు, పి సుబ్బారావు, ప్రసాద్, కృష్ణమోహన్, విశ్వనాథం, మూర్తి, రమేష్, ఎస్కే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమ శ్రావణి వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలకు పట్టెడన్నం కూడా లేకుండా చేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తుండటం పేదల పట్ల ఆయనకున్న అభిమానానికి నిదర్శనమని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి పేర్కొన్నారు.
పిఠాపురం పట్టణం కాయగూరల మార్కెట్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో కావ్య వర్మస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న క్యాంటీన్ను శ్రీవత్సవాయి లక్ష్మీదేవి సందర్శించారు. నిరుపేదలకు స్వయంగా లక్ష్మీదేవి వడ్డించారు. ఈ సందర్భంగా శ్రీవత్సవాయి లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండెపూడి ప్రకాష్, అలవరపు నగేష్, నామా దొరబాబు, బసా సత్యనారాయణ, నల్లా శ్రీను, సూరవరపు సుబ్బారావు, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, అడ్డూరి శ్రీను, మస్కపల్లి రాజా, దుర్గాడ విజయలక్ష్మి, కన్నాసుల రాజా, వాసంశెట్టి సూరిబాబు, గొడుగుల సూరిబాబు, వరద సత్యబాబు, చవాకుల రామచంద్రరావు, సీరం భద్రరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా వరమ గారి ఆధ్వర్యంలో 57 గ్రామాలకు ప్రజలకు జరుగుతుంది. అలాగే మన కోటకి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే నెల నుంచి అలా కాకిందని రాష్ట్ర కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ అలా కాకింది. పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ సిహెచ్ బ్రహ్మాజీ, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంఎస్ఎన్చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్బి చందన, ఈవో జె సత్యనారాయణ, గ్రామస్తులు, భక్తులు, భక్త మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, పోలీసు వారి సమక్షంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. 31 రోజుల కాలానికి హుండీల ద్వారా 11,56,914 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలో బడియుడు చిన్నారులంతా బడిలో ఉండాలని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తొలగించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టూడెంట్ కిట్ను అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ మాజీ సభ్యులు రాయుడు అనిల్ మాట్లాడుతూ బడియుడు పిల్లలంతా బడిలోనే ఉండాలి తప్ప బయట లేదా పనులలో ఉండరాదని అన్నారు. ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేవీపీ బాలాజీ కుమార్, వెంకట్రావు, గొడవర్తి శ్రీనివాస్, కాకరపల్లి ప్రతాప్, గిడుదూరి శ్రీను, గొడవర్తి సందీప్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే పేద కుటుంబాలు చెందిన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. ఆ తల్లిదండ్రులకి ఆర్థిక భారం కలగకూడదనే భావంతో వారు ఎన్ని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సప్లై చేస్తుంది. అని చెప్పి మీరు అందరూ కూడా బాగా చక్కగా చదువుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఆశ మేరకు మీ అందరూ బాగా చక్కగా చదువుకోవాల్సి, అదే పేద కుటుంబాలు కూడా ఏ ఆర్థిక భారం లేకుండా కూడా మీ అందరూ కూడా పాఠ్య పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది, అదే నోట్ పుస్తకాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలా ఎన్నో అంటే ₹1 కూడా పైసా ఖర్చు లేకుండా పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మీద భారం పడకుండా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కృషి చేస్తుంది. కాబట్టి మీరంతా బాగా చక్కగా చదువుకుని మరి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఈడిఎఫ్ఎస్ కాలనీ స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు, షూస్, డ్రెస్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పిల్లలందరికీ ఫ్రీగా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మేము పెద్ద నాయకులందరూ ఈ ఏరియా ఎంపీటీసీ నేను మన జనసేన టీడీపీ వచ్చి పిల్లలందరికీ అందజేయడం జరుగుతుంది. యూత్ ఫెస్టివల్లో భాగంగా సెట్రాస్ సంస్థ అధికారి డిప్యూటీ కలెక్టర్ ఏవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ కె హైమా ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మహారాణి కళాశాల ప్రిన్సిపల్ జ్యోతిర్మయ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత వికాసం ప్రతి విద్యార్థికి అవసరమని తెలిపారు. మేము ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా కూడా, ఆయన సైన్స్ అయినా కూడా, ఆయన రోడ్డు మీద వెళ్తుంటే మేము ఆ పరిసరాల్లో ఉండేవాళ్ళం కాదు. అంత గొప్ప మానవీయమైనటువంటి మనిషి. అయితే ఎంత ఉంటారంటే ఆయన ఏమైనా 6 అడుగులో మీరు చూసుంటారు కదా, 6 అడుగులు ఎంత ఉంటాయి, పెద్ద పెద్ద మేసాలు ఉంటాయి అలా అనుకుంటున్నారేమో. చాలా సాదా సీదాగా ఉండే మనిషి ఆయన అపారమైనటువంటి విజ్ఞాన కని, ఫిజిక్స్ చెప్పేవాడు నాకు తెలిసి. ఎందుకంటే నా రూమ్మేట్ ఆయన ప్రియ శిష్యుడు మల్లికార్జున్ అని, వాడు డీజీఎం స్టేట్ బ్యాంక్ కేసి రిటైర్డ్ అయ్యాడు. సో ఎందుకు చెప్తానంటే ఆ సందర్భంలో నేను మధుసూదన్ రావు గారికి వచ్చి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ కాలేజీ ఆర్డీఓ గారు వచ్చి అడిగారు, నేను ఎవరైనా చెప్పాను తహసీల్దార్ గారు, మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నారు. మీరు ఇస్తున్నారు మాస్టారు, నేను తీసుకుంటున్నాను అన్నా. ఏంటి రెవెన్యూ జుడుం చూపిస్తున్నారా నా మీద అన్నాను. లేదు మాస్టారు, నేను మీ పూర్వపు విద్యార్థిగా అభ్యర్థిస్తున్నాను. మీకు ఎటువంటి
ఇబ్బంది కలగకుండా మీ కాలేజీని చూసుకోవాల్సిన బాధ్యత నాది. చేస్తాను, తర్వాత ఈ పని చేస్తాను, తర్వాత కాలేజ్కి వెళ్ళి వస్తాను, సాయంత్రం ఇలా చేస్తాను. ఇలా ఒక పద్ధతి ఏమైనా ఉందా? వెరీ గుడ్. సో అసలు ముందు వేసుకోవడం వచ్చింది కదా, సో వేసుకున్నాగానే చేయడం. కానీ ఈ బ్రెయిన్ చెప్తున్నా ఒక 4 రోజులు పోయిన తర్వాత నువ్వు అది వేసుకున్నావు, నువ్వు చేయలేదని కదా. సో ప్రతి మనిషి కూడా ఎందుకు పేపర్ మీద రాయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 రూపీస్ పోయి అనుకో మళ్ళీ సంపాదించుకోవచ్చు, లేదా పక్కన నడిపిస్తాడు, దాన్ని అడిగి తెచ్చుకోవచ్చు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెనక్కి వెళ్ళిపోయింది, తీసుకురాగలుగుతామా? ఎవరైనా తెచ్చిచ్చేవాడు ఉన్నారా ఇక్కడ? టైం మిషన్లు అవి ఏమైనా ఉన్నాయా? లేవుగా. సో ఎంత టైం రోజుకి మీకు వేస్ట్ అవుతుంది అనేది ఆలోచించారా మీరు? మీకు ఆపర్చునిటీ కూడా ఉంది సార్. ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వెళ్తారు కదా, డిగ్రీలో ఒకేసారి మల్టిపుల్ డిగ్రీస్ చేయొచ్చు కదా సార్. 3-4 యూనివర్సిటీస్కి డిగ్రీస్ చేసేసుకోవచ్చు మీరు. తెలుసా? అడ్రస్ తెలీదా? తెలీదా సార్? అలా కూడా చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఉంది మన బ్రెయిన్కి, అంత చేయగలుగుతాం. పుట్టినరోజు పెళ్లి రోజుల ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మను సార్థకం చేసుకోవాలని సామాజికవేత్త డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీదేవి జన్మదిన వేడుకలను చిన్నారుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీదేవి జన్మదిన కేక్ను డాక్టర్ రాయవరపు సత్యభామ అలయన్స్ రెయిన్బో క్లబ్ ప్రెసిడెంట్ రామదేవ్ బాలత్రిపుర సుందరి కట్ చేయించి చిన్నారులకు స్నాక్స్ పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయవరపు సత్యభామ చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్రలు మాట్లాడుతూ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీదేవి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని పేదలకు సాయం అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, మణి, సబిత, దుర్గాదేవి, పద్మ, కుమారి, వరలక్ష్మి, చిన్న మాతారాజు, కుమార్ చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. పిల్లలు చేస్తున్నటువంటి ఈ సర్వీస్ చాలా ఉన్నతమైన సంస్థ అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, మేము ఎన్ని రకాలైనటువంటి ఈ యొక్క కార్యక్రమం మిస్ అవుతున్నాం అనిపించింది. నిజంగా చాలా మంచి ఆలోచనతో పెట్టినటువంటి ఈ యొక్క సంస్థకి ఎప్పుడూ కూడా మంచి ఆలోచనాపరంగా అందరూ కూడా దీనికి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనం జరుగుతున్నటువంటి ఈ యొక్క సమాజంలో, సభ్య సమాజంలో ఏదైతే మనం పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, అలాగే మనకు సంబంధించి ఏ శుభకార్యమైనప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు మనం ఎక్కడో హోటల్స్లోనో లేకపోతే పబ్బుల్లోనో ఎక్కడో గడుపుతున్నాం. కానీ ఇలాంటి పిల్లల యొక్క కార్యక్రమం, ఇలాంటి రెయిన్బో చిల్డ్రన్స్ కార్యక్రమం చేసుకుంటే చాలా మంచి ఆలోచన అని చెప్పి మేము అందరం కూడా నిర్ణయించుకుని మా కంపెనీ అందరూ కూడా రావడం జరిగింది. అందరికీ మేము చెప్పేది ఒకటే, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇలాంటి నిజంగా పిల్లలు అనాథలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు తీసుకొచ్చారో, ఎవరు పెట్టారో కూడా తెలియని పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు తింటుంటే మేము చేసుకుని పుట్టినరోజు ఈ మేడంకి నిజంగా భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన రెయిన్బో చిల్డ్రన్స్ కార్యక్రమానికి మేము మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగన్నాథపురంలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్లో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన శ్రీదేవి గారు బర్త్డే సందర్భంగా పిల్లలకి భోజనాలు పెట్టించడం చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఇలాంటి బర్త్డేలు ఇంకా శ్రీదేవి గారు చేసుకోవాలని మా టీం అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జయతీర్థ ఆరాధన సందర్భంగా చెల్లంగి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ టీకాచార్యుల మృత్తికా బృందావనానికి విశేష పూజలను మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ నిర్వహించారు. తొలుత పంచామృత అభిషేకము, అనంతరం విశేష పుష్పాలంకరణ, నూతన వస్త్రాలంకరణం చేశారు. అనంతరం స్థానిక రామారావుపేట సెకండ్ జంక్షన్లో ఉన్న మధ్వసభ కమిటీ ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమం జరిగింది. శ్రీ టీకాచార్యుల మహిమలు మరియు మధ్వ మతానికి వారు చేసిన సేవలను చిల్లరగా హనుమంతాచార్, డాక్టర్ యాతగిరి పరశురాం, యాతగిరి మధ్వేష్లు ప్రసంగించారు. అలంకార బ్రాహ్మణ సేవ అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు, ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, కార్యవర్గ సభ్యులు రాచూరి శేషగిరిరావుతో పాటు ఉదయగిరి శేషగిరిరావు, రాచూరి వెంకటేశ్వరరావు, సాయి అనంతేశ్వరరావు, విజయ్, యాతగిరి పరశురామాచార్, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. చేయించుకుంటూ ఉండగా నేను చేయించుకున్నాను. కరెక్ట్గా అప్పుడే చూసి ఎప్పుడు వచ్చావని అడిగారు. నిన్న వచ్చానండి, రేపు భోజనం చేసుకొని వెళ్తాను. సరే బొంబాయికి వస్తావా అని అడిగారు. లేదండి ఇక్కడే నాకు ఊళ్ళో పనులు ఉంటాయి, మా వాళ్ళందరూ నన్ను ఎక్కడికి పంపట్లేదు కాకినాడ వాళ్ళు అన్నారు. అనగానే చాలా అలాగే సంతోషంగా ఉండు అని స్వామివారు
విశేషంగా అనుగ్రహించి ఫలమంత్రాక్షతలు కూడా ఇచ్చారు. అది అందరికీ కూడా వీలైనప్పుడు అందిస్తూ వస్తున్నాను. అందరికీ కూడా తప్పకుండా అందిస్తాను. ఇలా మాట్లాడుతుండగా అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే ఉదయం 5:30 గంటలకి తప్త ముద్రాధారణ ప్రారంభించారు మహాస్వామి వారు. 5:15కి సుదర్శన హోమం అయింది. 5:30కి ముద్రాధారణ ప్రారంభించారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనుమతి లేని ఫ్లెక్సీలను తొలగించండి. సెప్టెంబర్ కల్లా ఫ్లెక్సీ ఫ్రీ సిటీ లక్ష్యం. కమిషనర్ భావన ఆదేశం. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వెల్లడి. కార్గిల్ అమరవీరుల త్యాగాలు అజరామరమైనవే. బీజేపీ నాయకులు ఉద్ఘాటన. కాకినాడలో రోటరీ డిస్ట్రిక్ట్గా ఉన్న డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పర్యటన. జీజీహెచ్లోని ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ సందర్శన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.